వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనుకుంటా. సో డ్యూ టు గ్లోబల్ న్యూస్ ఎనీహౌ మనం అయితే అవి ఏం పట్టించుకోము, ఓన్లీ మన ట్రెండ్ ప్రకారం చూసుకుంటాము. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ అఫ్ కోర్స్ మార్కెట్ ఆల్రెడీ ఇంత ఫాల్ అయింది కాబట్టి రికవరీ కూడా జరిగితే జరగచ్చు. ఓకే, సో అలాగని చెప్పి ట్రెండ్ కి అగెనిస్ట్ గా వెళ్తామని ఏం కాదు. ఆపర్చునిటీ వస్తే వెళ్తాము, లేదంటే లేదంతే. ఓకే, సో ఫస్ట్ బార్ చూద్దాము. ఫస్ట్ బార్ ఇన్ కేస్ మీకు బులిష్ బార్ ఏమన్నా వస్తే, సెకండ్ బార్ లో చిన్న బులిష్ క్యాండిల్ వస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తే ఎనీహౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ. సో ఎందుకంటే ట్రెండ్ కి ఎగ్నెస్ట్ గా ప్లాన్ చేయడం అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ. ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాత ఆ తర్వాత చూద్దాం. ఓకే, నిఫ్టీ ఇఫ్ యూ లుక్ అట్ బిగ్గర్ టైం ఫ్రేమ్, మనకి సపోర్ట్ ఇక్కడ ఉంది నిఫ్టీకి. ఓకే, దిస్ లెవెల్ విల్ బి ద ఇంపార్టెంట్ సపోర్ట్. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్క్ చేసుకుందాం. ఓకే, టైం అయితే ఇంకా 9:12 అయింది. ఇంకొక 3 minutes లో మార్కెట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలుస్తుంది. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, డైలీ ఎస్టీపీ దగ్గర ఓపెన్ అవుతుంది. సో మనం బిగ్గర్ టైం ఫ్రేమ్స్ లో చూద్దాం, ప్రైస్ యాక్షన్ ప్రకారం లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాము. యా, సపోర్ట్ లెవెల్స్ అయితే బాగా కింద ఉన్నాయి. వేరే మార్కెట్ కింద ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్, ఈ జోన్, ఎంటైర్ జోన్ అనేది రిజెక్షన్ కింద కూడా ఉండొచ్చు. ఓకే, ప్రీవియస్ స్వింగ్ సపోర్ట్స్ ఇవి కదా, ఈ జోన్స్ అనేవి కొంచెం రిజెక్షన్ ఏరియా కింద ఉంటే ఉండొచ్చు. ఈ లెవెల్ అనేవి రెసిస్టెన్స్ ఇప్పుడు. ఓకే, ఇనిషియల్ గా అది సపోర్ట్, కానీ మార్కెట్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే ట్రెండ్ కంటిన్యూ అయితే జరగచ్చు. సో చూద్దాం ఇక్కడ నుంచి మార్కెట్ బేరిష్ గా ఉంటుందో బులిష్ గా ఉంటుందో. నిఫ్టీ మనం ఏదైతే సపోర్ట్ మార్క్ చేసుకున్నామో ఎగ్జాక్ట్ గా ఆ సపోర్ట్ దగ్గరే ఉంది. సో ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ లైక్ బిగ్గర్ టైం ఫ్రేమ్ లో చూపిస్తే అర్థమవుతుంది మీకు. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ ఎక్కడి నుంచి ఇంపార్టెంట్ సపోర్ట్. సో నిఫ్టీ సపోర్ట్ దగ్గర ఉంది, ఆ సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ కూడా ట్రెండ్ చేంజ్ అయితే అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ బేరిష్నెస్ చూపిస్తుంది. సో ఇన్ కేస్ ఇది ట్రాప్ కూడా అవ్వచ్చు. ఎప్పుడంటే మార్కెట్ పెద్ద గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ బార్ రెడ్ బార్ చూసి అందరూ షార్ట్స్ ప్లాన్ చేస్తుంటారు, కానీ అది ట్రాప్ చేసి మార్కెట్ మళ్ళీ రికవర్ కూడా జరిగితే జరగచ్చు. ఓకే, దట్స్ ఆల్సో ద పాసిబిలిటీ. బట్ ఫస్ట్ క్యాండిల్ షార్ట్ ఎంట్రీ వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, కానీ నిఫ్టీ సపోర్ట్ దగ్గర ఉంది, నిఫ్టీ సపోర్ట్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో రెడ్ బార్ చూపిస్తుంది. అలాంటప్పుడు వెయిట్ అండ్ వాచ్. ఏమవ్వచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే నిఫ్టీ సపోర్ట్ తీసుకొని బ్యాంక్ నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్ళొచ్చు. సో కాసేపు అయితే వెయిట్ చేద్దాం. సో నిఫ్టీ ఈ బార్, ఈ లైక్ ఈ జోన్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ ట్రెండ్ అనేది బేరిష్ ఉండొచ్చు. అండ్ ఎస్వై క్యామ్రిల్ ఇస్ ద లాస్ట్ క్యామ్రిల్. ఎస్వై క్యామ్రిల్ కిందకి వస్తే ఇంకా ట్రెండ్ అది గ్లోబల్ న్యూస్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నట్టు మార్కెట్. ఓకే, సో చూద్దాం ఏమైతుందో, ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా లేదంటే ఇక్కడ సపోర్ట్ ఇస్తుందా చూద్దాం. సో గ్యాప్ డౌన్ అయినప్పుడు ఎప్పుడు కూడా నేనైతే షార్ట్ ఎంట్రీ ఇమీడియట్ గా ప్లాన్ చేయాలి ఫస్ట్ బార్ వచ్చినప్పుడు, ఎందుకంటే లో ప్రాబిలిటీ అవుతుంది. ఆల్రెడీ గ్యాప్ డౌన్ అయింది కదా, ఇన్స్టెడ్ ఐ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్. ఓకే, సో ఇక్కడ నిఫ్టీ 23,900 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, 23,850 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. 23,850 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాం. 70 దగ్గర ట్రేడ్ అవుతుంది. 23,800 కూడా చూస్తాను, ఎందుకంటే అది కొంచెం ఓటీఎం అవుతుంది, ఫార్ ఓటీఎం అవుతుంది కాబట్టి. 23,800 పుట్ ఆప్షన్ అండ్ 23,850 పుట్ ఆప్షన్ రెండు కూడా 50 అండ్ 60 అలా ట్రేడ్ అవుతున్నాయి. సో నిఫ్టీ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితే ఐ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్. అండ్ మనకి ఫేవర్ గా ఉన్నట్టు. ఓకే, మార్కెట్ ట్రెండ్ అయితే బేరిష్ అవ్వనివ్వండి, కానీ నేను ట్రెండ్ చూసి రిమైనింగ్ పీపుల్ లాగా ఏమి వెళ్ళను. సో ఇక్కడ మనకి ఓన్లీ ప్రైస్ యాక్షన్ ప్రకారం, టెక్నికల్ టర్మ్స్ ప్రకారం ఇక్కడ సపోర్ట్ అవుతుంది. 23,900 ట్రేడ్ అవుతుంది. సో ఇంకొక 29 seconds ఉన్నాయి, కానీ ఇమీడియట్ గా స్టాప్ లాస్ ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ బార్ ఇంప్రెషన్ ఇచ్చినట్టే బులిష్ క్యాండిల్ ఇచ్చి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ బార్ రెడ్ బార్ రావచ్చు. ఓకే, సో ఆ ఛాన్స్ కూడా ఉంది. 23,800 పుట్ ఆప్షన్ 50 దగ్గర రన్ అవుతుంది. ఒక ఓన్లీ 200 క్వాంటిటీసే తీసుకుంటున్నాను, లేదంటే ఒక 300 క్వాంటిటీస్ తీసుకుంటాను. ఓకే ఓకే, వెయిట్ వెల్.
250 క్వాంటిటీస్ ప్లేస్ చేస్తున్నాం. చూసాను అది ఆల్మోస్ట్ 44 దే ట్రిగర్ అయింది. స్టాప్ లాస్ 40 కదా, సో 65 పెట్టుకుంటాం స్టాప్ లాస్. సో ఇమీడియట్ గా స్టాప్ లాస్ అనేది కూడా ప్లేస్ చేసుకోవాలి. నిఫ్టీ సెకండ్ బార్ కూడా ఎగ్జాక్ట్ గా ఆ జోన్ దగ్గరే ప్రైస్ యాక్షన్ లైక్ పిన్ బార్ ఫామ్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 1000 రూపీస్ అలా రన్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 2500 కి అయితే వచ్చింది. స్టాప్ లాస్ ఇది 65 పెట్టినాం కదా, 64 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. స్టాప్ లాస్ ఓన్లీ 20 పాయింట్స్ పెట్టుకుంటున్నాను నేను. ఓకే, సో గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 35 ఇచ్చాము. సో 35 అనేది హిట్ అయింది. సో స్కాల్పర్స్ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ బులిష్నెస్ చూపిస్తుంది, నిఫ్టీ కూడా బులిష్నెస్ చూపిస్తుంది. సో ఈ పాజ్ అనేది మేబీ షార్ట్ కవర్, లైక్ ఇక్కడ మార్కెట్ ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగవచ్చు. ఓకే, జరిగితే పైకి వెళ్ళొచ్చు, లేదంటే పాజ్ తీసుకుంటుంది మార్కెట్. ఎందుకు పాజ్ తీసుకుంటుంది అంటే 20 EMA వచ్చే వరకు కూడా మార్కెట్ సైడ్ వేస్ గా ఉండి పాజ్ తీసుకుంటది. ఆ తర్వాత 20 EMA బట్టి ట్రెండ్ అనేది బేరిష్ అవ్వచ్చు, లేదంటే ఒక్కొక్కసారి ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అనేది కింద కూడా మూవ్ అవ్వచ్చు, ఏదన్నా జరగవచ్చు. సో ప్రెసెంట్ అయితే మనకి 2500 ప్రాఫిట్ వరకు అయితే వచ్చింది. ట్రెండ్ రివర్సల్ అవుతుంది, నిఫ్టీ అక్కడి నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. డేలో బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను నిఫ్టీ. డేలో ఇస్ ద ఇంపార్టెంట్ లెవెల్. అలాగని చెప్పి షార్ట్ ఎంట్రీ వెళ్తానంటే 20 EMA ఇంకా దూరంగానే ఉంది. సో షార్ట్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయను నేను. సో ఆఫ్టర్ దిస్ ఐ విల్ ట్రై టు క్లోజ్ ద డే. ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే ఇంకా ఎగ్జిట్ అయిపోతాం. మాక్సిమం లాస్ ఇప్పుడు 5000 ఎంత వస్తుంది అనుకుంటా. ఓకే, సో 44 కదా, 64 పెట్టినాం స్టాప్ లాస్, అంతే 5000 వస్తుంది. విన్ అయితే 44 పాయింట్స్ విన్ అవుతాం మనం. సో మళ్ళీ 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఎర్లియర్ 2500 వరకు వచ్చింది కదా, సో ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంటుంది. సో దట్స్ వాట్ ద లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి వెళ్ళొచ్చు, కానీ నేనైతే షార్ట్ ఎంట్రీ తీసుకోను. ఇంకా బ్రేక్అవుట్ అయిన మార్కెట్ కిందకి వెళ్తే వెళ్ళనివ్వండి, ఎందుకంటే 20 EMA ఫార్ అవే ఉంది కాబట్టి అలాంటప్పుడు ట్రెండ్ కి ఇట్ విల్ బికమ్ లో ప్రాబిలిటీ. ఓకే, సో అందుకే ఈ రోజు ఓన్లీ వన్ ట్రేడే తీసుకుంటున్నాను. ఇంకా ఈ ట్రేడ్ ఫెయిల్ అయినా వర్కౌట్ అయినా ఇంక ఈ ట్రేడే. సో ప్రెసెంట్ అయితే 2000 దగ్గర రన్ అవుతుంది. ఫెయిల్ అయితే మనకి 5000 లాస్ తో క్లోజ్ చేద్దాం. ఆఫ్టర్ దట్ విల్ ట్రై టు క్లోజ్ ద డే. ఎన్హౌ నేను కూడా కొంచెం ట్రావెలింగ్ లో ఉన్నాను, బయటకి అయితే వెళ్ళాలి. సో 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. లో అయితే ఇది 26 వరకు వెళ్ళింది అనుకుంటా, అంటే ఓపెనింగ్ క్యాండిల్ 26.90. అది బ్రేక్అవుట్ అయితే ఇంకా కొంచెం హై ప్రాబిలిటీ. సో 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది. నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచే పైకి వెళ్తుంది. సో జనరల్ గా టార్గెట్ ఎక్కడ తీసుకొచ్చి అంటే మనకి 1:2 ప్రకారం అయితే ఎంట్రీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ తీసుకున్నాం కాబట్టి 55 పాయింట్స్. సో టోటల్ ఆల్మోస్ట్ 110 ఉండొచ్చు. సో 110 అబౌవ్ డే హై వస్తుంది. సో ఎక్కడి వరకు అవసరం లేదు, జస్ట్ నార్మల్ గా ఎస్ టు పివోట్ అండ్ డే హై దగ్గర తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంకి మళ్ళీ 20 EMA వస్తుంది కాబట్టి మళ్ళీ మార్కెట్ ఏమైనా ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది అనుకోండి, మార్కెట్ కింద కూడా రావచ్చు. అని ఈ రోజు ఎక్స్పైరీ డే కదా నిఫ్టీకి. సో మనం నిఫ్టీ వెయిట్ చేయాలి, లైక్ ఈ 30 రూపీస్ మెల్ట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలి. మార్కెట్ ఈ లెవెల్ లైక్ 23,800 పైనే క్లోజ్ అయితే పర్వాలేదు, సైడ్ వేస్గా ఉన్నా పర్వాలేదు, మార్కెట్ పైకి వెళ్ళినా పర్వాలేదు. డేలో బ్రేక్అవుట్ అయితేనే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇంకా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏమీ అప్డేట్ చేసుకోలేదు. ప్రెసెంట్ అయితే 4500 వరకు హై అయితే వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో. 1:1 రిస్క్ రివార్డ్ దగ్గరికి అయితే వచ్చింది. నిఫ్టీ ఇక్కడ నుంచి బులిష్నెస్ చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ బార్ రెడ్ బార్ అయినా, సో స్టార్టింగ్ ఒకటి చెప్పాను కదా, ఐదర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవచ్చు, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీని ఫాలో అవచ్చు అని. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవ్వాలి, అప్పుడే మనకి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు అండ్ ప్రాఫిట్స్ కూడా రావచ్చు. ప్రెసెంట్ అయితే మనకి 5000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 6000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నారు ఇనిషియల్ గా మనం 64 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను 54 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో ఇప్పుడు మాక్సిమం లాస్ వచ్చి మనకి 2500 వస్తుంది.
సో 2500 హిట్ అయితే క్లోజ్ చేస్తాం. లేదు ఆల్రెడీ ప్రాఫిట్ మనకి 1:1 వచ్చింది కదా, ఎక్కడి నుంచి ఎందుకు ప్రాఫిట్ వదులుకోవడం, క్లోజ్ చేస్తాను అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. లేదు వెయిట్ చేస్తాను అనుకుంటే వెయిట్ చేయొచ్చు. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ S2P నుంచి రివర్సల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రివర్స్ అయితే ట్రెండ్ కూడా బేరిష్ అవ్వచ్చు. నిఫ్టీ కూడా S5 కెమెరాల దగ్గర రిజెక్షన్ బార్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ యూ వెదర్ మీరు ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటా అంటే పర్వాలేదు, లేదు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు. ఓన్లీ లాస్ అయితే నాకైతే 2500 వస్తుంది. లేదు నేను హోల్డ్ చేస్తాను జీరో వరకు అంటే నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. మెయిన్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేస్తానంటే మెయిన్ స్టాప్ లాస్ గ్రూప్ లో అయితే 75 పెట్టాం, 75 పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు. సో నిఫ్టీ డే హై దగ్గరకు వస్తుంది. సో డే హై ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో డే హై హిట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే హోల్డ్ చేసుకుంటా అంటే హోల్డ్ చేసుకోండి. సో ప్రెసెంట్ ఇది 15 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో కాసేపు వెయిట్ చేస్తాను, చూస్తాను ప్రైస్ యాక్షన్ ఏమవుతుందో. సో రివర్సల్ జరుగుతుంది డే హై దగ్గర నుంచి. ఇక్కడ బార్ అనేది రివర్సల్ బార్ వచ్చింది. సో ప్రాఫిట్ ఆల్మోస్ట్ 7000 వరకు వెళ్ళి 6000కి అయితే బ్యాక్ వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై దగ్గర నుంచి రివర్సల్ బార్ చూపిస్తుంది. ట్రెండ్ అనేది బేరిష్ గా ఉంది. సో మార్కెట్ మనకి ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయితే రివర్సల్ అవ్వచ్చు. సో చూద్దాం, కాసేపు వెయిట్ చేద్దాము. ఎనీహౌ రిస్క్ అనేది తక్కువ కాబట్టి పర్వాలేదు. ఓకే గైస్, ఇది రిజెక్షన్ బార్ అనేది చూపిస్తుంది. సో ఎగ్జిట్ అయిపోతాను నేను. ఇది 5600 రన్ అవుతుంది ప్రాఫిట్. సో యాక్చువల్గా 7000 దగ్గర ఎగ్జిట్ అవుతాం అనుకున్నాము, కాకపోతే ఇమీడియట్ గా ప్రైస్ అనేది రిజెక్షన్ అయిపోయింది. సో ఇక్కడ డే హై నుంచి బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్షన్ అవుతుంది. సో యా, క్లోజ్ చేసేస్తాను ట్రేడ్. ఇది 21.40 దగ్గర రన్ అవుతుంది కదా, 5000 వస్తే క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మనం సెకండ్ టైం ట్రైలింగ్ చేసుకున్నప్పుడు రిస్క్ 2500 పెట్టుకున్నాం కదా. సో 5000 వచ్చినా పర్వాలేదు. 5000 రావాలంటే 24 వస్తే క్లోజ్ చేస్తాం. ఓకే, క్యాండిల్ అయితే రెడ్ క్లోజ్ అయింది ఇక్కడ నిఫ్టీ నెక్స్ట్ బార్. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఇంకా ఎగ్జిట్ 24 అయితే అయిపోయింది. సో క్లోజ్ చేస్తాను. సో 4981.25 ఇస్ ద ప్రాఫిట్. సో 44 దగ్గర తీసుకున్నాం, 24 దగ్గర ఎగ్జిట్ అయిపోయాం. సో ఇక్కడ మనకి ఈ 24 పాయింట్స్ కూడా వెయిట్ చేస్తే వెయిట్ చేయొచ్చు, బట్ మనకి అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అనేది 1:2 అయిపోయింది. సో మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము ఫస్ట్ క్యాండిల్ దగ్గర. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాం 50 పాయింట్స్. సో టార్గెట్ అయితే మినిమం 100 పాయింట్స్, లేదంటే 120. ఇందాక 120 వచ్చింది కదా, ఓకే 120 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. కానీ డే హై ఇంపార్టెంట్ పిన్ బార్, ఎందుకంటే సో ఇక్కడ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ వరకు తీసుకెళ్లారు బయర్స్. కానీ ఇక్కడ క్యాండిల్ ఇక్కడ ఎందుకు క్లోజ్ అయిందంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ ని కిందకి తీసుకొచ్చారు. సో ఈ జోన్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు. ఈవెన్ అక్కడ కూడా మళ్ళీ రెడ్ బార్ అనేది ఫామ్ అవుతుంది. సో అఫ్ కోర్స్ బయర్స్ మళ్ళీ క్వాంటిటీస్ పెంచితే ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. కానీ ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉంది? మార్కెట్ ట్రెండ్ ఓవరాల్ గా బేరిష్ గా ఉంది. సో బేరిష్ గా ఉన్నప్పుడు ఎక్స్పైరీ రోజు మనం హోల్డ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైక్ చూసుకుంటే మనకి ప్రతి థర్స్డే అండ్ ఆర్ ఎల్స్ ఫ్రైడే సెన్సెక్స్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నప్పుడు మార్కెట్ చాలా వాలటైల్ గా ఉంటుంది. ఓకే, అది కూడా మీరు కన్సిడర్ చేసుకొని. సో ఇక్కడ యా పర్వాలేదు, నేను హోల్డ్ చేస్తాను, ఇది జీరోకి వెళ్ళిపోతుంది, 23,800 ఎక్కడో ఉంది కదా అని చెప్పి అనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ రిస్క్ అపటైట్. నేనైతే ఇంకా మనకి స్పాట్ చార్ట్ ప్రకారం 1:2 అయిపోయింది కాబట్టి క్లోజ్ చేశాను. అండ్ చెప్తాను కదా, బయటకు కూడా వెళ్ళాలి, మార్కెట్ ని త్వరగా చూసుకోలేను నేను. సో అందుకు 5000 తోనే క్లోజ్ చేశాను. ఓకే, డన్ ఫర్ ది డే గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.